జంగారెడ్డిగూడెం జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు కీర్తిశేషులు దొడ్డి వెంకటరమణ జ్ఞాపకార్థం వారి సోదరులు దొడ్డి రమేష్, దొడ్డి సుబ్బారావుల ద్రవ్య సహాయంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరప్రసాద్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్ఐ వీరప్రసాద్ జేపీ యూత్ వారు చేసే కార్యక్రమాల గురించి ప్రసంగిస్తూ 1979లో స్థాపించిన జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఇప్పటి వరకు చలివేంద్రాలు, ఆటల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత 47 సంవత్సరాల నుంచి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న యూత్ కి అభినందనలు తెలిపారు. తదుపరి మజ్జిగ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ, ప్రధాన కార్యదర్శి వేములపూడి నాగరాజు, సీనియర్ నాయకులు షేక్ ముస్తాఫా, మల్లవరపు సత్యనారాయణ, తూటికుంట రాము, కోడూరి వెంకటేశ్వరరావు, ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు, శివారెడ్డి హరికృష్ణ, కొండేటి నాగేశ్వరరావు, నడింపల్లి శ్రీను, బొంగు నాగేశ్వరరావు, చిన్ని నాగేశ్వరరావు, దాసరి మణికంఠ, వేముల రాధాకృష్ణ, పితాని సురేష్, నవుడు దుర్గారావు, ఎస్కే ఫాజిల్, రాజా సూరిబాబు, మహంకాళి గోపి, సీసాల దుర్గారావు, ఎడ్లపల్లి ఏడుకొండలు, కన్నా కృష్ణ, మారిశెట్టి బాలకృష్ణ, షేక్ ఫాజిల్, పడమటి సత్యనారాయణ, సింగంశెట్టి దుర్గారావు, మహమ్మద్ ఉమర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. జేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన 47 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం. ఉన్న ఎండ ఆఖరికి మంచిగా మజ్జిగ వీక్లీ వన్స్ మా ప్రతి గురువారం పెడతారని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దాహార్తిని తీర్చడానికి చేసిన మహోత్కర్మం చాలా ప్రజలకు చాలా మంచి పరిణామం. ఇదే కంటిన్యూ చేయాలి. అంతే తప్ప యూత్ అందరికీ చెప్పేదంటే కూడా ఈ జేపీ సెంటర్ అంటే యూత్ చాలా చాలా మంచి, ఇదే విషయంలో కాకుండా చాలా మంచి విషయాలు చేస్తుంటారు. ఇదే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మిత్రుడు మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదే రకంగా జేపీ యూత్ సీనియర్ సభ్యుడు, వ్యవస్థాపక సభ్యుడు దొడ్డి వెంకటరమణ మరి ఇటీవల కాలంలో మృతి చెందాడు. ఆయన జేపీ యూత్ కూడా ఆయన కుటుంబ సభ్యులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చున్నారు జేపీ యూత్ చేసే కార్యక్రమాలకి ఉపయోగపడటానికి. దాంట్లో భాగంగానే మేము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ దొడ్డిరమణ గారు, చిన్నాన్న ధనరాజు గారి అబ్బాయిలు రమేష్, సుబ్బారావు వీళ్ళిద్దరు ఏంటంటే మా అన్నయ్య పేరు మీద మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఆ 1 లక్ష రూపాయల డబ్బులు తీయవద్దు, మేము ఇది ఎంతైతే అంత మీరు 3 నెలలు పెట్టినా 4 నెలలు పెట్టినా మరి మేము ఆ అమౌంట్ మేము ఇస్తాం కాబట్టి ఆ డబ్బులతో మా డబ్బులతోటి చేయండి అని చెప్పేసి సౌహృదంతో వాళ్ళు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చారు. కాబట్టి మా జేపీ యూత్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రతి లక్షవారం మజ్జిగ మరి చలివేంద్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మిగతా రోజుల్లో కూలింగ్ వాటర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూలింగ్ వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. ఇది మేము జేపీ యూత్ తరఫున 1979లో యూత్ స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 47 సంవత్సరాల నుంచి నిరాఘటంగా ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం. ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు జేపీ యూత్ వారి ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకి దాహార్తిని తీర్చడానికి ప్రతి సంవత్సరం కూడా మేము చలివేంద్రం చేయడం జరుగుతుంది. అలాగే ఈ చలివేంద్రం ఏర్పాటుకు దొడ్డి రమణ గారి జ్ఞాపకార్థం రమణ గారి సహోదరులైనటువంటి దొడ్డి రమేష్ గారు, దొడ్డి సుబ్బారావు గారు వారి ద్రవ్య సాయంతో మేము ఈ సంవత్సరం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని మేము చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.